హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హాయ్ గైస్, అందరికి శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. నేతి బొబ్బట్లు మనం తయారు చేసుకునేది. ముందుగా శనగపప్పును నానబెట్టుకోవాలి. నానిన శనగపప్పును ఒక గంజులో వేసుకొని వాటర్ వేసి ఉడికించాలి. ఉడికిన దాన్ని ఈ విధంగా జల్లెడున్న దాంట్లో వేస్తే వాటర్ అనేది నీళ్ళు అనేవి అడిచిపోతాయి, పొడి పొడిగా అవుతుంది పప్పు అనేది. అలాగే చక్కెర, యాలకులు మిక్సీకి వేసుకోవాలి. ఆ పౌడర్ని పక్కన పెట్టేసి శనగపప్పుని మిక్సీలో వేసినప్పుడు మధ్యలో చక్కెర పొడిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ మిక్సీ పట్టాలి. పట్టిన దాన్నంతా ఒక బౌల్లో పెట్టుకొని నెయ్యి కలపాలి. ఎంత నెయ్యి కలుపుకుంటే అంత రుచిగా ఉంటాయి నేతి బొబ్బట్లు. చూడండి ఫ్రెండ్స్, బాగా నెయ్యి వేసుకుంటే ఎంత తినాలనిపిస్తుంది అంత తినాలనిపిస్తుంది. మాకు, మా పిల్లలకు, మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం నేతి బొబ్బట్లు. మనం ఇట్లా కలుపుకున్న మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చేసి పక్కన ఉంచుకుందాం. ఈజీగా అంటే త్వరగా చేసుకోవడానికి బాగుంటుంది. అట్లా చూడండి, ఈ సైజ్ బాల్స్ లడ్డూలలాగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా చిన్నవైనా బాగుండవు. పక్కన పెట్టేసినాక మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఎట్లా అంటే కొంచెం మంచిగా స్మూత్గా రావాలి పిండి అనేది. బోండాల మాదిరిగానే కానీ కొంచెం వాటర్ తక్కువ కలుపుకోవాలి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలుపుతున్నామో. మధ్యలో నీళ్ళు కలుపుకోవాలి. మంచిగా కలిపిన దాన్ని పక్కన పెట్టేసి మంచిగా చేతికి అంటే ముందుగానే ఒక బౌల్లో నెయ్యి, ఆయిల్ కలుపుకున్న బౌల్లో ఇట్లా మనం మైదా పిండిని ఈ విధంగా చేసి అందులో శనగపప్పు లడ్డూలు పెట్టేసి ఇట్లా చేసి పక్కన ఉంచుకుందాం. బొబ్బట్ల మిశ్రమం రెడీ. ఇలాగే ఇంకొన్ని లడ్డూల్లాగా చేసుకుందాం. మనము పక్కన పెట్టేసి ఒక కవర్ పైన మంచి ఆయిల్ అయినా పర్లేదు, నెయ్యి అయినా పర్లేదు, మంచిగా అప్లై చేసేసి ఇట్లా అని దానిపైన ఇంకొక కవర్కి కూడా పైన పెట్టే కవర్కి కూడా నెయ్యి కానీ నూనె కానీ మంచిగా మొత్తం రాసి మధ్యలో పప్పు మిశ్రమంలాగా చేసుకున్న మనం బాల్స్ని పెట్టేసి ఆ విధంగా అనేసి పెనం పైన కాల్చుకుంటే అంతే. తినేటప్పుడు వేడిది నెయ్యిలో ముంచుకుంటూ తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా బాబుకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే. చూడండి, మా ఇంటి నేతి బొబ్బట్లు. థ్యాంక్ యూ.